జాగ్రత్తగా అక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆ పేరాగ్రాఫ్ అంతా చదివితే 9వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని ఆ 23వ వాక్యం వరకు ఒక సందర్భం అక్కడ రాయబడింది. ఆ సందర్భం ఏంటి అంటే, ఒకానొక సమయంలో యేసు ప్రభు శరీరధారిగా సంచారం జరిగిస్తున్న దినం. ఆ దినాల్లో ఒక ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నాడని, యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారని ప్రజలందరూ తెలుసుకున్నారు. ప్రజలందరూ తెలుసుకోవడం తర్వాత ఆ ఊరి పెద్దలైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానం కలిగిన వారు కూడా తెలుసుకున్నారు. అక్కడ ఏం జరిగింది అంటే, ఆ జన సమూహంలో నుండి ఒకడు వచ్చి, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వారిని పట్టుడో అక్కడ వారిని పడదోడును. అప్పుడు వాడు నురుడు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. తన కుమారుని యొక్క బాధ చెప్తున్నాడు తండ్రి, తన కుమారుని యొక్క వేదన చెప్తున్నాడు ఒక తండ్రి. అయ్యా యేసు ప్రభు, ఇదిగో నాకు ఒకగానొక కుమారుడు, ఒకగానొక బిడ్డ. ఆ బిడ్డకు పట్టిన జబ్బేంటో తెలుసా? ఒక మాయదారి దయ్యం పట్టింది. ఏ దయ్యం అండి? ఏ దయ్యం? ఒక మాయదారి దయ్యం. వాడు చిన్నప్పటి నుంచి ఏంటోనండి, బాగా మాట్లాడుతూ బాగా గిల్లిగా ఉండేవాడు. ఈ మధ్య ఏమైందో అర్థం కాలేదు కానీ మూగ దయ్యం పట్టింది వాడు. ఏ దయ్యం చెప్పండి అన్నారు? చెప్పండి. మూగ దయ్యం పట్టింది. ఇదిగో వారి స్వస్థత నిమిత్తం దగ్గరికి తీసుకొచ్చాము, వాడు విడుదల నిమిత్తం దగ్గరికి తీసుకొచ్చాము, కానీ నీ శిష్యులు దాని నుండి విడుదల పొందించలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తండ్రి? చెప్పండి. యేసుతో ఉన్నటువంటి శిష్యుల గురించి, యేసుతో పరిచయం చేస్తున్నటువంటి శిష్యుల గురించి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చూసినటువంటి శిష్యుల గురించి తండ్రి చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నా కుమారుని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇదిగో నీతో పాటు ఉన్నారే ఆ యోహాను, మత్తయ్య, ఆ లూకా, ఆ అంద్రేయ అనే వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే, పేతురు, యోహాను వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకు చేత కాలేదయ్యా. మూగ దయ్యం పట్టినటువంటి నా బిడ్డను విడిపించడం వల్ల చేత కాలేదు. ఈరోజు ప్రశ్న, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు వారికి చేత కాలేదు? ఎవరైనా చెప్పండి. ఎందుకు వారికి మూగ దయ్యం నుండి విడిపించే శక్తి లేకపోయింది అంటే, కింద ఏమంటాడంటే యేసుప్రభు వారి గురించి 17వ వచనం, 15వ వచనం, 19వ వచనం. అందుకైనా ఏం లేదు వల్ల అంతవరకు యేసు ప్రభుతో తిరిగారు. అంతవరకు యేసు ప్రభు పరిచర్యలో ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెడతా ఉంటే, ఎక్కడ పడితే అద్భుతాలు జరిగిస్తుంటే, ఎక్కడ పడితే అప్పుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తుంటే తిరుగుతూ చూస్తూ ఉన్నటువంటి శిష్యులే. ఆ శిష్యుల గురించి దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేని తరువారులారా. మరో చోట ఏమంటాడు అంటే ఒకసారి చదువుదామా? కీర్తన మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటాడు మత్తయి సువార్త? ఏమంటున్నాడు? విశ్వాసము లేనటువంటి వారు. విశ్వాసం అంటే నమ్మకము లేదు యేసు ప్రభు మీద. విశ్వాసము లేదు యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని, యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని, అద్భుతాలు చేసే దేవుడని,
గొప్ప కార్యాలు చేసే దేవుడని వింటున్నారు కానీ, ఆలోచన చేస్తున్నారు కానీ ఏమంటే దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ దినాల్లో కూడా ప్రజలందరి జీవిత చరిత్ర చదివితే, అమ్మా బాబు యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు అద్భుతాన్ని చేస్తాడు, యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని సేవకులుగా మేము ఎంత మొత్తుకుంటున్నా వినరు గాని అక్కడ అక్కడ పొమ్మంటే ఉరుకులాడుతా పోతారు. అక్కడ 1000 మంది వచ్చారట, అక్కడ 2000 మంది వచ్చారట, అక్కడ కచ్చిపు ఊపి స్వస్థపడుతున్నాడట. ఎట్లా స్వస్థత? ఎట్లా? కచ్చిపు ఊపి కొత్తకొచ్చింది ఈ కాలం. ఒక ఆయన ఇట తిప్పుతూ ఈ కచ్చిపు ఎవరి మీద పడిందంటే ఏమొచ్చినట్టు వారికి ఆశీర్వాదం. ఈ కచ్చిపు ఎవరి మీద అయితే పడతాదో ఉప్తనా ఈ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటారు. కచ్చిపు మీద విశ్వాసం పెట్టుకోండి. ఆ కచ్చిపు నా మీదనే పడాలి, ఆ కచ్చిపు నా ఇంటి మీదనే పడాలి, ఆ కచ్చిపు నా ఇంటి దగ్గర. కచ్చిపుల మీద కాదు విశ్వాసం ఉంచవలసింది, విశ్వాసము ఉంచవలసింది, నమ్మకం ఉంచవలసింది, నిరీక్షణ ఉంచవలసింది, నువ్వు ఆధారపడవలసింది అద్భుతాలు చేసే దేవుని వైపు నువ్వు విశ్వాసం ఉంచాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11:22 దేవుని వాక్యం అంతా ఉంది. చదవనన్నా మార్కు సువార్త 11:22. అందుకు యేసు వారితో దేవుని యందు దేని యందు చెప్పండి, దేని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. పిల్లలు పుట్టలేదా? జీవం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆశీర్వాదం పొందలేదా? ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుని వైపు నువ్వు ఏమండి విశ్వాసం ఉంచు. వ్యాపారంలో నష్టపోతున్నావా? వ్యాపారంలో లాభాలు చూడడం లేదా? లాభాలు ఇవ్వగలిగిన దేవుడు, లాభాలను పెంచగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. బలహీనతతో బాధపడుతున్నావా? అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నావా? చెప్పుకోలేని రోగము, చెప్పుకోలేని వ్యాధి, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని సమస్యతో అల్లాడిపోతున్నావా? ఈ ఉదయకాల సమయంలో తీర్చగలిగిన దేవుడు ఎవరు అంటే ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. అందుకే ఏమంటుందంటే అక్కడ దేవుని యందు విశ్వాసము, దేవుని యందు రోజు చెప్పండి. అక్కడ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఈ మూగు దయ్యం పట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చారు. అయ్యా ఇదిగో నా బిడ్డను స్వస్థపరచయ్యా అంటే ఆ శిష్యుల్లో ఏమి లేదంట చెప్పండి. విశ్వాసము లేని తనము వారులారా. నమ్మకం లేదండి, నమ్మకం లేదు. ఈ దినాల్లో నమ్మకం లేదు. అందుకే ఒక మాట బైబిల్లో ఏమంటుందంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు టిక్ చేసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 వినాలి. ఓ విశ్వాసి, దేవుని వాక్యం నిలుచున్నటువంటి ఓ కుటుంబమా, దేవుని మాటలు నిలుచున్నటువంటి ఓ యజమానురాల, దేవుని మాటలు నిలుచున్నటువంటి ఓ విశ్వాసి. అక్కడ ఏమంటుందంటే బైబిల్ పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 3 మాటలు చెప్పాడు పౌలు గారు. 3 మాటలు అక్కడ రాసి పెట్టారు, టికెట్ పెట్టుకోండి. మొదటిది విశ్వాసము, ఫైత్, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎప్పుడైతే దాన్ని ఫాలో అవుతావో, అప్పుడు ఆశీర్వాదాల వెంట నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, దీవెనల వెంట నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నీ వ్యాపారంలో, నీ చేతుల కష్టార్జితంలో, నీ ఆరోగ్య విషయంలో నువ్వు ముందుకు ఉరుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. విశ్వాసిగా పేరు పొందావు, విశ్వాసిగా పేరు మార్చుకున్నావు, విశ్వాసిగా మార్చబడ్డావు. మార్చబడినటువంటి నీవు ఈ నీ జీవితంలో ఈ 3 కలిగి, ఒకటి విశ్వాసము,
రెండు నిరీక్షణ, మూడు ప్రేమ. అందుకే ఇక్కడ ఏమవుతుంది చివరిగా, ఈ మూడును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసిగా తెల్ల బట్టలు వేసుకుంటావు, నల్ల బైబిల్ వేసి పెట్టుకొని చేత పట్టుకొని ప్రార్థనకు బయలుదేరింది ఒక అక్క బయలుదేరింది. ఒక చంటి బిడ్డను తీసుకొని వస్తుంది తల్లి. ఏమ్మా నీ బిడ్డ అంటున్నాడంటే, ఈ తెల్ల బట్టలు వేసుకున్నటువంటి విశ్వాసం అంటది, అమ్మా నీ బిడ్డకు దిద్ది తగిలినట్టుంది, ఏం చేయాలంట, ఏం చేయాలా, ఎవరిమే పేరు చెప్పండి. తెల్ల బట్టలు వేసుకున్న విశ్వాసి, నల్ల బైబిల్ చేత పట్టుకున్న విశ్వాసి, మంచి భక్తురాలు, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి భక్తురాలు. ఓ భక్తురాలా వినో, అవిశ్వాసికి నువ్వు చెప్పవలసినటువంటి మాటలు ఏంటో తెలుసా? నువ్వు ఉప్పు మీద కాదు, చెప్పు మీద కాదు, నూనె మీద కాదు, మిరపకాయల మీద, ఎంట్రుకల మీద కాదు, నువ్వు దృష్టి, విశ్వాసం, నమ్మకం ఉంచాల్సింది వీటన్నిటిని కలగజేసిన యేసు మీద విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలనైతే. అందుకే ఏమనుందో తెలుసా బైబిల్లో? మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో ఏమనుంది? చేయలేదా చేశాడా? ఏమంటుంది బైబిల్లో? ఆయన ఏ విశ్వాసం ఇది? చెప్పండి. విశ్వాసానికి వ్యతిరేక పదం, మంచికి వ్యతిరేకం. మన జీవితంలో మంచి ఉందా, చెడు ఉందా? విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? అవిశ్వాసం కొంతమంది, అసలు నా కొడుకు పెళ్లి అవుతాదే, నా బిడ్డకు పెళ్లి అవుతాదే, నా రోగం పోతాదే, నా జబ్బు, హాస్పిటల్లో బాధపడుతూ ఉంది ఒక తల్లి. ఫైనల్ స్టేజ్, ఫైనల్. డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? అయ్యా నీ సతీమణికి క్యాన్సర్ వచ్చిందయ్యా, క్యాన్సర్ తో పాటు ఎయిడ్స్ వచ్చిందయ్యా. అమ్మా ఎయిడ్స్ వచ్చింది, నీ భార్యలో ఉన్నటువంటి శరీరంలో ఉన్న ప్రతి భాగం చెడిపోయిందమ్మా, ప్రతి భాగం చెడిపోయింది. ఏ భాగం పనికిరాదు, తల మొదలుకొని అరికాలి వరకు. వినండి బాగా, తల మొదలుకొని అరికాలి వరకు శరీరంలో ఉన్న భాగాలన్నీ అయ్యా నీ భార్యకు చెడిపోయాయి. ఇక ఆక్సిజన్ ఉన్నంత వరకు ఆమె బతికేది, ఆక్సిజన్ ఉన్నంత వరకు ఆమె బతికేది. ఆక్సిజన్ తీసేసామా పాట పాడాల్సిందే. ఏ పాట? పరదేశులకు ప్రియులారని పాట పాడాల్సిందే. ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్వాసంతో దేవుని హత్తుకొని దేవుని మందిరానికి వెళ్ళి, దేవా ఇన్ని రోజులు నీ ఎంత భక్తిగా ఉన్నావు కదా, ఇన్ని రోజులు నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావు కదా, ఈరోజు నా భార్యకు పట్టిన ఎయిడ్స్, నా భార్యకు పట్టిన క్యాన్సర్, నా భార్యకు చెడిపోయిన ఆ శరీర భాగాలు నువ్వు అనుకుంటే ఇప్పుడే స్వస్థపరచుతున్నట్టు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా డాక్టర్లు వదిలిపెట్టేశారయ్యా, డాక్టర్లు విడిచిపెట్టేశారయ్యా, డాక్టర్లు నన్ను మర్చిపోయి, డాక్టర్లు నా భార్యనుగా మర్చిపోవన్నారయ్యా. కానీ ఎంతమంది మరిచిన, ఎంతమంది విడిచిపెట్టని దేవుడు నీవు. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించినటువంటి నాట మొదలుకొని ఆ అమ్మాయి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చేస్తూ 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 ఆ అమ్మాయి పేరు స్పందన. ఆ అమ్మాయికి మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు. అమ్మాయికి అనుగ్రహించిన తర్వాత ఇద్దరు హాస్పిటల్లో కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా? ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటి దానను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే నే బ్రతికినానంటే. అయ్యా, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే డాక్టర్లు విడిచిపెట్టారయ్యా. డాక్టర్లు చివరి స్టేజ్ క్యాన్సర్ తో పాటు ఎయిడ్స్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత దాదాపుగా 12 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇల్లు అమ్మేశా, పొలం అమ్మేశా, నా చేతుల కష్టాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అంత డబ్బు తీసుకొచ్చానయ్యా. కానీ ఎక్కడే కానీ స్వస్థత జరగలేదయ్యా. నువ్వు స్వస్థపరిచావయ్యా అని చెప్పేసి హాస్పిటల్లో దేవుడిని స్తుతిస్తూ ఉంటే అమ్మాయి క్యూరీ కావడం మొదలుపెట్టింది, స్వస్థపరచబడ్డం మొదలుపెట్టింది. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ తల్లి ఒక దేవుని మందిరంలో ఒక మంచి పరిచారకులుగా, ఏమండి స్పందన ఆమె పేరు, ఆయన పేరు నారాయణ. వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు వరకు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతం చేసిన దేవుని వైపు, ఆశ్చర్య కార్యం చేసిన దేవుని వైపు, ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆయన వైపు మాత్రమే హత్తుకొని ఆయన వైపు మాత్రం విశ్వాసం ఉంచి మా జీవితంలోకి ఏది లేదు. ఒక భయంకరమైన రోగం నుంచి నా భార్యను తప్పించాడు. తప్పించిన దేవుడు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు లేడు. మనం విశ్వాసం ఉంచవలసింది అద్భుతం చేయగలిగినటువంటి దేవుని వైపు. అందుకే 17:17 ఒక మాట ఏమన్నది? మత్తయి సువార్త 13:50 వారి అవిశ్వాసమును బట్టి. ఈ రోజు మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు పొందలేకపోతున్నాం? ఈ రోజు మన జీవితాల్లో ఎందుకు అనుకున్నటువంటి పొందలేకపోతున్నాం? వినండి బాగా, నీ కాన్సన్ట్రేషన్, నీ ఏకాగ్రత, నీ యొక్క ప్రార్థన. చూడండి, నాకెళ్ళి చూడండి, ఇద్దరు స్నేహితులు ఒక బాల్ తీసుకొని పందెం వేసుకున్నారు. చూడండి, ఇద్దరు స్నేహితులు ఒక బాల్ తీసుకొని, ఇదిగో ఇది ఒక గోడ అనుకున్నా. ఈ గోడ మీద దూరం నిలబడ్డారు జాషువా, అలెక్స్. ఏమండి, జాషువా, రాజు ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరు నిలబడుకొని ఏమనుకుంటున్నారు? అమ్మ వినండి, ఏమనుకుంటున్నారు తెలుసా? రే జాషువా, ఆ గోడకు రాయి కొట్టాలరా, ఆ గోడకు బాల్ కొట్టాలరా. వీళ్ళిద్దరు శనగ బాలు కట్టుకున్నారు. వినండి, అక్కడ నిలబడ్డారు. నిలబడి ఫస్ట్ పెద్దోడు అంటాడు, రే చిన్నోడా నువ్వు కొట్టరా అన్నాడట. చిన్నోడు ఏం చేశాడు తెలుసా? రే పెద్దోడా, నువ్వు ఎంతైనా పెద్దోనిరా, నువ్వు ముందు పుట్టినోనిరా, నువ్వే కొట్టరా అన్నాడట. సర్లే అని చెప్పేసి బాల్ తీసుకొని ఈ రాజుగాడు ఏం చేశాడు తెలుసా? గోడకేసి పాటను కొట్టాడంట. చూడండి చూడండి, ఇదంతా గోడ. రాజు చేసిన బాల్ ఏడబడింది చూడండి, ఈడబడింది అనుకుంది. రాజు అంటాడంట, రే చిన్నడా, నేను చూసావా? పాస్టర్ అన్న ఏం చెప్పాడు? మీరు చెప్పండి, ఏం చెప్పాడు? గోడకు బాళ్ళు కొట్టాలా, నేను కొట్టా అనుకున్నాడంట పెద్దోడు. చిన్నోడు ఎంతైనా తెలియకూడదు కదా, వాడన్నాడంట, అరే పెద్దోడా నేను కూడా కొడతానని. చూడండి తర్వాత పెగెత్తండి, దగ్గరికి వచ్చి గోడ 4 మూల చూశాడంట. అదొక మూల, ఇదొక మూల, ఇదొక మూల, ఇదొక మూల, సెంటర్ పాయింట్ గీత గీస్తాడంట. చూడండి, సెంటర్ పాయింట్ ఒక గీత గీస్తాడు. ఎనికి పోయినాడు, ఎంతైనా లొడపట్టాడు కదా, లొడపట్టాడు మనోడు. బాల్ తీసుకొని రెడీగా ఉన్నాడు. పట్టడి రెడీగా ఉండి ఇస్త్రీ కొడితే ఏడబడిందంట. చెప్పండి, ఏడబడింది? వాడి గురంతా గోడ మీద, పాత చెప్పిన గోడ మీద కాదు, ఏడుంది? ఒక గోల్ ఉంటే దాన్ని తప్పకుండా మనము జయించగలము. ఒక గురి. ఇదంతా గోడ. రాజు కొట్టింది గోడనే, జాషువా కొట్టింది. కానీ రాజు మామూలుగా కొట్టాడు, జాషువా
గురి చూసి కొట్టాడు. మన గురి గోడ మీద కాదు ఉండాల్సింది, ఒక గురి కావాలి, ఒక కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి అంటే మన విశ్వాసమును దాన్ని కొనసాగించు యేసు వైపు మన గురి ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అందుకే అక్కడ ఏముంది, వారి అవిశ్వాసం వలన ఈరోజు మన జీవితాల్లో అద్భుతాలు ఎందుకు పొందలేకపోతున్నాం తెలుసా? భక్తిగా ఉన్నాం, బైబిల్ పట్టుకున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఎవరి అద్భుతాలు చూడాలని ఆశిస్తున్నాం, కానీ మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు పొందలేకపోతున్నాం తెలుసా? అవిశ్వాసం ఇంకా మనలో ఉంది. చెయ్యగలమా, పొందగలమా, అసలు ఇవ్వగలడా? ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, అన్నా 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 నేను చచ్చిపోవాలనుకున్నానా అని. చూడండి, నేను చచ్చిపోవాలనుకున్నానా అనేది. ఎందుకమ్మా చనిపోవాలనుకుంటున్నావు అంటే, ఏం లేదన్నా మా ఆయన నాకు జుట్టే లేదన్నాడు అన్నయ్య. ఏది తెచ్చిపోతానుకుంట, జుట్టు లేనందుకు చనిపోవాలనుకున్నాను. ఎక్క పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ నువ్వు నీ జుట్టు పెరగాలి అంటే దేవుడు నమ్ముకోమ్మా, దేవుడు ఖచ్చితంగా నీ జుట్టు పెంచుతాడంటే అని పోయిందంట. మరి నా జుట్టు కూడా దేవుడు పెంచుతాడా? పాస్టర్ గారు కొన్ని నియమాలు చెప్పాడంట. అమ్మ జాగ్రత్తగా, అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా, టక్కర్ చేయకుండా, నీ తలకు ఆ టీవీలో చూపించారు చూడు, ఆ టీవీలో వాడు ఎంత బాగా చూపిస్తాడంటే పసుపు చెడ్డాలకు నాలుకలయ్యగా సంతూర్ వాడండి, సంతూర్ తర్వాత గోద్రేజ్ వాడండి. ఈమె అన్ని పూసుకుంటూ ఉన్న చుట్టూ ఊడిపోతుందట, అన్ని పూసుకుంటుంది. గోద్రేజ్ వాడుతుంది, సంతూర్ వాడుతుంది, మైసూర్ శాండిల్ వాడుతుంది, యాపాకు వాడుతుంది, తమరపాకు వాడుతుంది, మందరపాకు, ఎన్ని ఆకులు పూసుకున్న చుట్టూ మాత్రం పెరుగుకుండా. పాస్టర్ చెప్పాడు, ఏమని, ఏ మందులు వాడాకమ్మా, దేవుని వైపు ప్రార్థన చేసుకుంటూ ఉండు అంటే అన్ని మానేసి స్తోత్రం నాయన స్తోత్రం, నా జుట్టు పెరగాలి. ఏం వాడనంటే ఒక్క 4-5 నెలలకే పెద్ద జుట్టు పెరిగితే అప్పుడు అనుకుందంట, నిజంగా దేవుడు ఉన్నాడు, నా జుట్టు పెంచాడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అంటే పాస్టర్ గారి దగ్గరికి పోయి చెప్పిందంట, అయ్యా నా జుట్టు నీ దేవుడు పెంచాడంటే నా దేవుడు కాదే నీ జుట్టు పెంచింది, నీ జుట్టు పెంచుతుంది అది ఎవరు? అది నువ్వే. నానాకవన్నీ వాడకుండా, నానాకవన్నీ అలవాటు చేసుకోకుండా, నానాకవన్నీ పూసుకోకుండా. ఒక పాప నాకు ఈ మధ్య పరిచయం అయింది, వైఎస్ నగర్, నందమూరి నగర్ ఆ మధ్యలో. వందనాలు అన్నా అని చెప్తా ఉండేది ఒక 2 సంవత్సరాలు 2-3 నెలల కిందట. ఈ మధ్య చూస్తే ఎర్రగా అదిపోయింది అంతా, ఎర్రగా మన ఏమంటారు, తారు డబ్బాలు లేకుంటే ఒక మధ్య ఎర్రగా అయింది. మన పొడవస్తే లేచిపోతాను చూడు, వందనాలు అనుకోలేదండి. అమ్మ నేను ఏమన్నా చూసినానే అనుకుంటే నేను అనుకోలేదు. అప్పుడు ఇటువంటి ఇప్పుడు నువ్వు కూడా పడతావా అని, నువ్వు కూడా వాడతావా అనుకోలేదు. అమ్మ తల్లి నీకు ఒక దండం అమ్మా. నిన్న మనను ఆటోలో పోతా ఉంది, ముసుకేసుకుంది, ఇది ఖర్చు కట్టుకుంది, వందనాలు అనుకో. నేను ఆటోలో పోతా ఉన్నా, ఎందుకు పోతా ఉన్నా ఆటోలో, వందనాలు అనుకో బాగుండాలా అని. ఎన్నో ఇన్న స్వరమేనే అనుకున్నది, ఎన్నో ఇన్న స్వరమే. ఏం మాట్లాడుతున్నావంటే కూతురు అనుకోలేదు, ఏమో తింటలా వర్షం ఇట్లంది. ఏమైందమ్మా అంటే ఏందో పూసుకోవాలంటే పూసుకున్నాను అనుకో, లోపల కొరికేసింది అనుకో, మొత్తం కొరికేసిందంట. కొరకదా మళ్ళా కొరకదా? నాన్నకవన్నీ పూసుకుంటే కొరకవా మళ్ళా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి ఆనందాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు. ఆ బలమును బట్టి, ఆ యొక్క అందాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి ఇచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు కోరుకున్న ప్రతి కోరిక తీర్చుతాడు నా దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? వారి విశ్వాసమును బట్టి. ఎక్కడంట? ఆ మూగ దయ్యం పట్టినటువంటి వారిని స్వస్థపరచలేకపోవడానికి కారణం వాళ్ళలో ఏముంది? అవిశ్వాసం. తర్వాత ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మొదటి 9వ అధ్యాయం 14 వచ్చినప్పుడు ఏమనుంది?
వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనములు కూడి ఉంటాయి, శాస్త్రులు వారితో తర్కించుటయు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొట్లాటలు, గొనుగుళ్ళు, సనుగుళ్ళు. యేసు ప్రభు నాకేమి ఇయ్యకపాయా, ఏమి యేసు ప్రభు నాకేం చేయకపాయా, ఏమి యేసు ప్రభు నాకేమి దించకపాయా, నాకేం పక్కనోడు చూడు బాగా, ఆ పక్కనోడు బాగా, ఈ పక్కనోడు బాగా, ఈ పక్కనోడు బాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన దీవెన ఏంటో తెలుసా? అన్ని లేకపోయినా సమాధానమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అంతకు మించి ఆశీర్వాదం లేదు ప్రపంచంలో. అయితే మన జీవితంలో ఏం చేయాలి అంటే, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, ఏం చేయాలంట? 2 కొరింథీయులకు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలంట? ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఎంతమంది చేసుకుంటుంటారు? కొంచెం తలనొప్పి ఎక్కువైంది అనుకో ఏం చేస్తారు? కొంచెం నడుము నొప్పో, కాలు నొప్పో, లేకపోతే ఎవరైనా నిండు మనుషులు ఉన్నారనుకో, నిండు మనుషులు గర్భవతులు ఉన్నారనుకో, మీరు ఏమన్నా అనుకోండి, డాక్టర్ మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు తక్కువైంది. ఏం తక్కువైంది? అబద్ధం. ఎందుకు చెప్తాడు తెలుసా? లైవ్ ఉంది కదా, ఎందుకు చెప్తాడు తెలుసా? బాగుంది కదా మనకి. ఎందుకు చెప్తాడు తెలుసా? నువ్వు ఏమి ఇచ్చినావని డాక్టర్ చెప్తే కొంతమంది వింటారు. నీకు తెలుసో లేదు? ఇప్పుడు నడుములు వస్తున్నాయి, నాకు పెద్దగా చెప్పింది, నాయన నడుములు వస్తున్నాయి, రోజు వాకింగ్ చేయి, నడుములు నొప్పులు పోతాయి అని అనుకో. నేనేం చేయాలా చెప్పు? వాకింగ్ చేసే నడుము నొప్పులు, కాలు నొప్పులు అన్నీ పోతాయి. లేదు నేను సోమశేఖర్ రెడ్డి గారి మొత్తం, నాకు ఆ పలుకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, ఈ డాక్టర్ తెలుసు, ఆ డాక్టర్ తెలుసు అంటే వాళ్ళు దూడిన గాడికి అంతా దూరుతారు. నీకు రక్తం లేదు అని ఇప్పుడు చెప్పాడు అనుకో, ఏం చేస్తావు? నువ్వు మొత్తం తింటావు. ఏం తినకపోయినా గడ్డి ఏం తింటావు తప్పితే. డాక్టర్ గారు చెప్పి, డాక్టర్ పచ్చిగడ్డి తింటే బాగా కాకపోతావు, నీ బిడ్డ పుట్టే బిడ్డ ముక్కు బాగుంటుంది అని చెప్పినాడు అనుకో, గడ్డి కూడా తింటావు లేదా? చెప్పండి. డాక్టర్ మనిషి చెప్తే ఎంత చెప్పినా వినరు. డాక్టర్ ఎంత చెప్తే తప్పకుండా ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పండి. నాకు టెక్కా నీళ్ళు అంతమంది అవుతారు అని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ పోండి, డాక్టర్ చెప్తా, డాక్టర్ చెప్తే టెక్కా నీళ్ళు తాగమ్మా అన్నాడంటే ఎన్ని టెక్కాయలు ఉంటాయి మీ ఇంట్లో? ఉంటాయి కదా. బ్రెడ్ తినాలమ్మా నువ్వు అంటే, బ్రెడ్ ప్యాకెట్ అన్న వస్తానా రావచ్చండి. మనిషి చెప్తే ఏ మనిషి వినడండి. భర్త చెప్తాడు అప్పుడప్పుడు, ఏమే కొంచెం రెస్ట్ తీసుకొని కూర్చొని, కూర్చుంటే ఎంత అయ్యా జారి పడిన దాని తర్వాత కూర్చోడు కదా, ఏకంగా పడబెడతాడు. ఏకంగా పడబెడతాడు మంచం మీద. భర్త చెప్పినప్పుడు కొంచెం పనులు తగ్గించుకొని కూర్చొని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మనసులు చెప్పినట్టు విన్నారు. అందుకే అక్కడ ఏమనుకున్నారు ఒకసారి చదువు. రోజు ఏం చేయాలి మనము? ఏం చేయాలా? ఇప్పుడు రక్తం షుగర్ పేషెంట్ ఏం చేస్తారమ్మా? రోజు ఏం చేస్తారు? టెస్ట్ చేసుకుంటారు. రక్తము ఏమంటారు దాన్ని? ఫాస్టింగ్ ముందు ఫాస్టింగ్ తర్వాత. ముందు ఎంత ఉంది షుగర్ లెవెల్, తర్వాత ఎంత ఉంది షుగర్ లెవెల్. అద్దం ముందర మనం పోయి ఏం చేస్తాం చెప్పండి? నిజంగా చెప్పండి. దగ్గర ఏమన్నా తెలియదు వచ్చినాము, ఏమన్నా మూతికి ఏమన్నా మసకైందేమో, ఎంత బాగా చూసుకుంటామో కదా. అర్థం కనపడింది అంటే చెట్టు చూసుకుంటాం, కాలం చూసుకుంటాం, గుండె చూసుకుంటాం. ఏమైనా తక్కువైందా? మన విశ్వాసాన్ని కూడా రోజు పరీక్షించుకోవాలి.
ఏముంది అక్కడ? చదువు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు ప్రశ్నలు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? ఎక్కడున్నాడు నేను? విజయం చెప్పండి ఒక్కరేనా ధైర్యంగా. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ధైర్యంగా చెప్పాడు, నాలో ఉండగా. ఒక పాట కాదు, పాట పాడరా పాసిపల్ల దాసులంటే పాడుతూనే ఏమండి, పాడమంటే ఎంతైనా పాడతారు, దాన్ని అనుభవించండిరా. ఆదివారం మాత్రమే అన్నయ్యా. ఎప్పుడు గుండె నిండా పాడతారు. ఏ పాట? గుండె నిండా యేసు ఉంటే కన్నీరే ముత్యాలు. ఎప్పుడు? ఓన్లీ ఆదివారం. మిగతా రోజులన్నీ పెట్టాలబ్బా, ఓటేం చేయాలబ్బా. జీవితం ఎంతబ్బా? జీవితం భయపడవచ్చింది. ఉదయకాల సమయంలో నా చేతులు జోడించి చెప్తాను, నీలో ఉన్నటువంటి దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీతో వచ్చే దేవుడు, నీలో ఉన్న దేవుడు, నీతో గడిపే దేవుడు. ఆయన పేరు నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. పరీక్ష చేసుకో, పరిశీలన. తప్పు చేసేటప్పుడు నాతో నా యేసు ఉన్నాడు, మోసం చేసేటప్పుడు నాతో నా యేసు ఉన్నాడు, అబద్ధం చెప్పేటప్పుడు నాతో నా యేసు ఉన్నాడు, మోసం చేసేటప్పుడు నాతో నా యేసు ఉన్నాడు. పక్కన ఎప్పుడు నీకు తోడుగా, నీకు నీడగా, నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నీతో నడిచే దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడక్కడ ఒక మాట, యోహాను సువార్త 3:16 మాట ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యొక్క విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక. ఇది గుర్తు పెట్టుకోండి. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నాశనం కావడం నా దేవునికి ఇష్టం లేదు. నువ్వు పడిపోవడం, చెడిపోవడం నా దేవునికి ఇష్టం లేదు. ఈరోజు పడిపోయావా? భయపడవద్దు. ఈరోజు చెడిపోయావా? భయపడవద్దు. ఈరోజు ఓడిపోయావా? నువ్వు భయపడవద్దు. ఈరోజు నిందింపబడుతున్నావా? నువ్వు భయపడవద్దు. నీ నిందకు ప్రతిగా రెట్టింపైన ఘనత. ఒక్కసారి బిగ్గరగా, మామూలు ఘనత కాదు నాన్న, మామూలు ఘనత కాదు. ఏ చోట నువ్వు అవమానించబడ్డావో, ఏ చోట నువ్వు ఎగతాళి చేయబడ్డావో, ఏ చోట ఆ ఎయిడ్స్ రోగం, ఆ క్యాన్సర్ రోగం వచ్చినటువంటి ఆమె సాక్ష్యం చెప్పింది. వినండి బాగా. ఏం చెప్పింది తెలుసా? స్పందన విశ్వాసి ఆమె పేరు. స్పందన విశ్వాసి అనే ఆమె ఏం చెప్పింది తెలుసా? సొంత తల్లిదండ్రులు వెళ్ళిపో, రోగం మాకు కూడా వస్తుంది, సొంత కన్నా పేరు పంచుకున్నటువంటి తల్లి అన్నారట, ఏ స్పందన, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, మా ఇంట్లో చెల్లిపో, ఈ రోగము నాకు వస్తుంది, నా భార్యకు వస్తుంది, నువ్వు వెళ్ళిపో. కానీ కట్టుకున్నాడు మాత్రం వదలకుండా ప్రార్థన నడిపించాడు. కాబట్టి ఆ కట్టుకున్న ఉన్నటువంటి వాడిని బట్టి, నారాయణ అనే అన్నను బట్టి దేవుడు ఆ స్పందన విశ్వాసిగా మార్చి, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను కాక. ఏం చేశాడంట? ఇక్కడ తీసుకురండి ఆ అబ్బాయిని, అమ్ముగా దయ్యం పట్టినటువంటి వాడిని తీసుకురండి అని చెప్పేసి ఏం చేశాడు? 21 వచ్చిన 9 వచ్చిన అప్పుడు ఆయన వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను
నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవాయన చెవటి దయ్యమా, వానిని వదిలిపోము. ఏమన్నాడు యేసు ప్రభు? మూగిపోయిన చేతి దయ్యమా, వెళ్ళిపో. తలనొప్పి తీసినారు. అబ్బా అబ్బా ప్రార్థన చేసుకొస్తారు. తలనొప్పి యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. తలనొప్పైనా, వ్యాధి అయినా, రోగమైనా, ఎప్పుడైనా ఒకవేళ నీలో భయంగా ఉంటే ఒక మాట చెప్తున్నాను, మోకరించి నీ గుండె మీద చేసుకొని, దేవా నాలో ఉన్న భయాన్ని ఇదిగో నీ నామములో గద్దిస్తున్నాను, యేసు నామములో ఉప్పుతపోతుంది. భయమైన దయ్యమైన అన్నీ చెప్పు సార్. భయమైన చెప్పు, భయమైన ఒకరోజు ఉప్రమాదిన ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రింద ఆటో ఉండేది. ఒక సహోదరుడు, ఒక అన్న ఆటో వెళ్తున్నాడు. నాటు ఏంటో తెలుసా, మా లైట్ సరిపోలేదని ఒక లైట్ పట్టుకుని బయటేస్తాను. నా కళ్ళతో నేను చూసాను దయ్యాన్ని. చెప్తే అమ్మో భయం వేస్తాను. అన్న ముందర ఎవరో పోతున్నారన్నా అన్న లైట్ గా వర్షం పడతాను. ఆయన కిక్ నాలుగు కొడితే ఉరుకోతొచ్చి చెట్టు మీదకి ఎక్కి. నేను అబద్ధాలు చెప్పడం నిజం చెప్తున్నా. ఉరుకోతొచ్చి చెట్టు ఎక్కి అని అంటే నేను 3 రోజులు మంచంలో పన్నా. 3 రోజులు మంచం పన్నా. ఎందుకు పన్నాను తెలుసా? భయపడినాను కాబట్టి. అప్పుడు సేవలో కాస్త ఏమంటారు, తెలియని సేవలో ఉన్నాం, తెలియని తిక్క సేవలో ఉన్నాం. తర్వాత కొద్ది రోజులకు నేను మా పాస్టర్, మా చిన్నారి జాన్ బాబు, ఒక బైక్ ఉండేది మాకు. అదే ఆర్టీసీ బైక్. ఏదన్నది డిస్కవరీ బైక్ 100cc. ముందర బాబు కూర్చుంటుంది, మధ్యన నేను, నా వెనకాల జాన్ బాబు, ఆ వెనకాల పాస్టర్ గారు కూర్చుంటారు. ఎక్కడికే తిరిగినాం. దాంట్లో కొండలు పోయినాం, గుట్టలు పోయినాం. ఎక్కడే అదే ఆర్టీసీ బస్సు మాకు. మా అత్తగారింటికి వెళ్ళాలంటే వెనకాల సూట్ కేసు ధరించుకోవడం, కట్టుకోవడం, తాడుతో లైవ్ తీసేది. వెనకాల కట్టుకోవడం, మా అత్తగారింటికి పోవడం, ఇంకొక ఊరికి పోవడం. కర్నూలు పోయినాం, శ్రీశైలం కొండలు పోయినాం. అన్నీ మాకు అదే. ఒకరోజు 21 రోజులు ఉపవాసం పండగ అనుకుంటాం. ఆగస్టు మాసంలో నేను ప్రతి సంవత్సరం ఉంటాను. కొండ మీద ప్రసంగం చేశాను, కొండ కింద ప్రసంగం చేశాను. 21 రోజులు ఉపవాస ప్రార్థన. ఎందుకో మేము అలా వేరే అతను కొంచెం తప్పు చెప్పాడు. ఇట్లా కొలిపిగుంట్ల అక్కడ చెప్పకుండా వేరే కూడా చెప్పాడు. రాంగ్ రూట్ లో పోతా ఉంటే ఒక 100 గొర్రెలు ఉంటాయి. ఒక అతను పంచ పై కట్టుకొని డ్రాయర్ కింది కట్టుకొని వస్తా ఉన్నాడు. అతని ముందు ఏం జరిగింది తెలుసా? భయంకరమైనటువంటి గాలి. ఆ గాలి ఎలాంటిది అంటే అనుభవించిన మాకు మాత్రమే. పిండి చిన్న దగ్గర మనుషులు ఎట్లా అయిపోతారు అట్లా అయిపోతుంది మా వెంట్రకలకు. నేను అర్థమైపోయింది, నాకు దైవ సేవకుని కాబట్టి అర్థమైపోయింది. తొట్టిబండేసి పాస్టింగ్ లో ఉన్నా, శోధించడానికి వచ్చింది నా దగ్గరకి అనుకున్నా. స్తోత్రం అనండ్రా అంటున్నా. పాపం కిందికి పడుకుని ఏడుతున్నాడు. వెనకాల మధ్యన మావాడున్నాడు. మాస్టర్ మా స్తోత్రం, నేను స్తోత్రం. బైబిల్ గట్టిగా పట్టుకోండి రా అన్న. స్తోత్రం అంటానే. చూడండి, ఇది బైకు ఇట్లా పోతా
చేస్తావంటే మా పాస్టర్ మా పొరుగు కూడా ఊరుకుంటలే. ఏయ్ అన్న ఆ రూట్ ఎట్ట పోతుందంటే మా ఆవిడకి వెళ్ళి కూర్చున్నాడు. లైవ్ జరిగింది, ఇట్లా చూస్తా ఉన్నాడు. ఏమన్నా పలకవని కొంచెం దాటి మా ఆవిడ ఇట్లా తల తిప్పిందో వెనక గాలి లేదు, గొర్రెలు లేవు, మనిషి లేడు. లైవ్ 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 వెనకల మేము చూస్తే నిర్మానుషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అప్పటికే మాకు దుమ్ము, మరి పిండి విషయం కాడ పిండికి వెళ్తే టోటలీ దుమ్ము, ఎంత కలక మూతికి ముక్కుకు, నాకు వాస్తవకు చిన్నారికి జాన్బాబుకు దుమ్మంతా పట్టుకుపోయింది. అప్పుడు నేను అనుకున్నా, ఆ రోజు మొదలుకొని భయపడితే డేంజర్. ఏమండి, కష్టానికి భయపడ్డా డేంజర్, అపాయానికి భయపడ్డా డేంజర్, అప్పులకు భయపడినా, సేవకు భయపడినా, మనిషికి భయపడినా. కాబట్టి భయపడాలి. ఎందుకో తెలుసా? అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడతాం. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నాకేలా భయమేలను. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా, మీ హృదయ